హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి. మీరేమనుకుంటారంటే అందరికి వచ్చిందే కదా, ఏం ప్రత్యేకం ఏముంది అనుకోవచ్చు. కానీ కొందరికి ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుంటారు కదా వంటలు, వాళ్ళ కోసమని ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియో షూట్ చేశాను. ముందుగా అయితే 2 మామిడికాయలను తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. చూడండి, వీటిని అన్నిటినీ ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. తెలిసిన వంటలే పెడుతుంది అనుకోవద్దండి, రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేసి. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే కూడా బాగుంటాయి. అందుకే మా పిల్లలు చూడండి తింటున్నారు. ఇంక ఇవైతే కట్ చేసుకున్న తర్వాత వీటికి కావాల్సినవి మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కారం, అంతేనండి. ఇప్పుడైతే ముందుగా వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా అయితే రుబ్బుకోవాలి. చూడండి, ఇలా రుబ్బుకున్న తర్వాత మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకొని వెల్లుల్లి రెబ్బల్లో కలిసే విధంగా కొద్దిసేపు అయితే రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత మనం రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. స్పైసీగా తినే వాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే స్పూన్నర అయితే వేసుకున్నాము. చూడండి, ఇలా రుబ్బుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పచ్చడికి పోపు అయితే పెట్టుకుందాం. ఒక చిన్న కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడాక పోపు దినుసులు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న మామిడికాయ పచ్చడిని కూడా వేసేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే రెడీ. స్మెల్ వస్తుంటే ఆ వాసనకి నోరు ఊరిపోతుంటుంది, అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు సమ్మర్లో ఇంకా పచ్చడి రెడీ అయింది కదా, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడితో తింటే సూపర్గా ఉంటుందండి. మిగతా రోజులలో మామిడికాయ పచ్చడి వేరుగా ఉంటుంది, సమ్మర్లో మామిడికాయ పచ్చడి టేస్ట్ వేరుగా ఉంటుంది. సమ్మర్లో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మిగతా రోజుల కంటే, ఎందుకంటే సమ్మర్లో మామిడికాయల సీజన్ కాబట్టి. అందుకోసమని మీరు కూడా ట్రై చేయండి. వచ్చిన వాళ్ళ కోసం కాదు, రాని వాళ్ళ కోసం అయితే వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్, మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో.